नमस्ते बच्चों, कैसे हैं आप सब लोग। आशा करती हूँ कि आपकी ऑनलाइन क्लासेस जारी है और आप अच्छी तरह सुन रहे हैं। बच्चों, हमने बेटी के नाम पत्र 9वीं कक्षा का पहला पाठ हमने देख चुके हैं। अभी ये दूसरा पाठ है बच्चों। पहले पाठ को एक बार हम दोहराते हुए दूसरे पाठ की ओर चलेंगे बच्चों। जवाहरलाल नेहरू नैनी जेल से इंदिरा के नाम पत्र भेजते हैं। इंदिरा के जन्मदिन पर जवाहरलाल नेहरू खुद क्यों उपस्थित नहीं हुए बच्चों? क्योंकि वह नैनी जेल में थे और वहाँ से कुछ उपहार भेज नहीं सकते, इसीलिए अमूल्य पत्र लिखे हैं जो इंदिरा अपने जीवन भर वो याद रख के आगे बढ़ती है। चलिए बच्चों, अब पाठ को देखेंगे, दूसरा पाठ। अब सोचना यह है कि इस महान आंदोलन में हमारा कर्तव्य क्या है, इसमें हम किस तरह भाग लें। परंतु जो कुछ भी हम करें, हमें इतना अवश्य याद रखना चाहिए कि उससे हमारे देश को हानि ना पहुँचे। कई बार हम संदेह में भी पड़ जाते हैं कि हम क्या करें क्या ना करें। यह निश्चय करना कोई सरल कार्य नहीं है। जब भी तुम्हें ऐसी संदेह हो तो ठीक बात का निश्चय करने के लिए मैं तुम्हें एक छोटा सा उपाय बताता हूँ। చూడండి పిల్లలు, నెహ్రూ గారు ఏమని రాస్తున్నారు. ఇప్పుడు ఆలోచించాల్సింది ఏమిటంటే ఈ గొప్ప ఆందోళనలో మన కర్తవ్యం ఏమిటి, దీనిలో మనం ఏ విధంగా పాల్గొనాలి, ఏ కాస్త మనం చేసినా దాని వలన మన దేశానికి హాని కలగకూడదన్నది మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అని చాలాసార్లు మనం సందిగ్ధంలో పడిపోతాం. ఇది నిర్ణయించడం ఏదో సామాన్యమైన పని కాదు. నీకు ఎప్పుడైనా అటువంటి సందేహం కలిగితే సరైన నిర్ణయం తీసుకోవడానికి నేను ఒక చిన్న ఉపాయం చెప్తాను అంటున్నారన్నమాట. చూడండమ్మా, ఇంగ్లీష్ మీడియం పిల్లల గురించి. వి మస్ట్ థింక్ అబౌట్ వాట్ ఈస్ అవర్ డ్యూటీ ఇన్ ద గ్రేట్ మూమెంట్. హౌ షుడ్ వి పార్టిసిపేట్ ఇన్ ఇట్, బట్ వీ షుడ్ నాట్ డూ హార్మ్ టు అవర్ కంట్రీ. It is not easy to decide what is right and what is wrong. Now I will tell you a small idea to decide what is wrong and what is right. देखिए बच्चों, तुम ऐसी कोई काम ना करना जिससे दूसरे से छिपने की इच्छा तुम्हारे मन में उठे. किसी बात को छिपने की इच्छा तभी होती है जब तुम कोई गलत काम करती हो. बहादुर बनो और सब कुछ स्वयं ही ठीक हो जाएगा. यदि तुम बहादुर बनोगी तो तुम ऐसी कोई बात नहीं करोगी जिससे तुम्हें डरना पड़े या जिसे करने में तुम्हें लज्जित होना पड़े. చూడండి పిల్లలు, నెహ్రూ గారు నైనీ జైలు నుంచి ఇందిరాకి ఉత్తరంలో ఏ నిర్ణయం అయినా సరే, ఏదైనా తీసుకునేటప్పుడు ఆ పని కరెక్టా రాంగా అని చెప్పేసేసి తప్ప ఒప్ప అనేది నీకు ఎప్పుడన్నా అనుమానం వచ్చినప్పుడు ఒక చిన్న ఉపాయం నేను చెప్తాను, దాన్ని అనుసరించు అని చెప్తారు కదా. అదేంటంటే, ఇతరుల నుండి దాచవలసిన కోరిక నీ మనసులో ఉత్పన్నమయ్యే పని ఏది నీవు చేయవద్దు. నీవేదైనా చెడ్డ పని చేసేటప్పుడే దానిని దాచాలనే కోరిక నీకు కలుగుతుంది. కాబట్టి ఏదైతే నువ్వు దాచాలి అని అనుకుంటున్నావో ఆ పని చెడు పని, మంచి పని కాదు అనేది నువ్వు గుర్తుంచుకో. ఏదైతే నిర్భయంగా ధైర్యంగా నువ్వు చేయగలుగుతావో అది మంచి పని అని చెప్పేసి నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఎవరికి చెప్తున్నారు? నెహ్రూ గారు ఇందిరాకి చెప్తారనమాట. చూడండి పిల్లలు, మీరు కూడా క్లాస్ వర్క్ రాసేటప్పుడు, స్కూల్కి వచ్చేటప్పుడు కానివ్వండి, ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ, స్కూల్ టైమింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ అన్నీ ధైర్యంగా చేస్తారు, అందరికీ కనిపించేటట్టు చేస్తారు. కానీ అదే స్కూల్లో క్లాస్ జరుగుతుంటే ఏదైనా లాస్ట్ బెంచ్లో కూర్చొని ఏదైనా తినాలి అన్నప్పుడు దాచుకొని తింటుంటారు ఎవరికి తెలియకుండా.
మీరు కాపీ కొడుతున్నారు అంటే అది కూడా మీరు దాచుకొని చేస్తారు. ఏదైతే తప్పు చేస్తున్నారో స్కూల్లో నుంచి మధ్యలో నుంచి వెళ్ళిపోవాలని కానీ లేకపోతే అట్లాంటివన్నీ ఎలాంటప్పుడు చేస్తారు, మీరు దాచుకొని చేస్తారు. కాబట్టి నెహ్రూ గారు ఇందిరాకి అదే చెప్తున్నారనమాట. ఏదైతే మనం దాచుకొని చేస్తామో అది తప్పు, ఏదైతే మనం బహిరంగంగా ధైర్యంగా చేస్తామో అదే కరెక్ట్. కాబట్టి ఇప్పుడు మీకు కూడా ఈ లెసన్ ద్వారా మీకు కూడా ఏం అర్థమవుతుంది, మనం ఏం తప్పు చేస్తున్నాం, ఏది కరెక్ట్ చేస్తున్నాం అనేది మీకు కూడా అర్థమవుతుంది. అవునా? ఇంకేం చెప్తున్నారు నెహ్రూ గారు? బహదూర్ బనో. బహదూర్ అంటే ఏంటి? సాహసవంతురాలిగా మారితే అంతా దానంతట అదే సరిపోతుంది. నీవు సాహసవంతురాలు అయితే నీవు భయపడే పని కానీ సిగ్గుపడే పని కానీ ఏది కూడా నువ్వు చేయవు అని చెప్పేసి నెహ్రూ గారు ఇందిరాతో అంటున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పిల్లల కోసం అమ్మ. నెవర్ డూ ఎనీథింగ్ ఇన్ సీక్రెట్ ఆర్ ఎనీథింగ్ దట్ యూ వుడ్ విష్ టు హైడ్. You are afraid because of a bad things and unworthy of you. Be brave always. If you do like that, my dear, you will grow up as a child of the right, unafraid and serene and unruffled, whatever may happen. तुम्हें यह तो मालूम ही है कि बापूजी के नेतृत्व में स्वतंत्रता का जो आंदोलन चलाया जा रहा है उसमें छिपा रखने जैसा कोई बात नहीं है. हम तो सभी काम दिन के उजाले में करते हैं. अच्छा बेटी, अब विदा. भारत की सेवा के लिए तुम बहादुर सिपाही बनो. यही मेरी शुभकामनाएं हैं. तुम्हारे पिता जवाहरलाल. చూడండి నాన్న, నెహ్రూ గారు ఏమంటున్నారు? బాపూజీ నాయకత్వంలో జరుగుతున్న స్వాతంత్ర పోరాటంలో దాచవలసిన విషయం ఏమీ లేదు. నీకు తెలుసు, మనమైతే అన్ని పనులు పగటి వెలుతురులోనే చేస్తాం. సరేనమ్మా, ఇంకా ఉంటాను, సెలవు. భారతదేశ సేవ కోసం నీవు సాహసవంతురాలైన సిపాయి అవ్వాలి. ఇదే నా శుభప్రదమైన కోరిక. నీ తండ్రి జవహర్లాల్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పిల్లల కోసమమ్మా. ఇన్ అవర్ గ్రేట్ ఫ్రీడమ్ మూమెంట్ విచ్ ఈజ్ ఇన్ బాపూజీస్ లీడర్షిప్ దెర్ ఈస్ నో ప్లేస్ ఫర్ సీక్రసీ ఆర్ హైడింగ్. వీ వర్క్ ఇన్ ద సన్లైట్. గుడ్ బై and may you grow up into a brave soldier in Indian service. This is only my wish. Your loving father, जवाहरलाल. ये था बच्चों बेटी के नाम पत्र पाठ. आशा करती हूँ कि आप सब लोगों को समझ में आ गया है. एक दो बार तो वीडियो ज़रूर देखिए बच्चों, ताकि पाठ और अच्छी तरह समझ में आ जाए. ठीक है बच्चों, अगले क्लास में मिलेंगे. धन्यवाद.